ప్రభువునందు ప్రియులైన తల్లిదండ్రులందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధమైన నామములో మా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ప్రపంచ ప్రజలందరూ దుష్టుడైన అపవాది చేతిలో చిక్కుకున్నారని, ఇది కంటికి కనిపించని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని మీకు తెలుసా? ఈ వాస్తవాన్ని ఎరుగని అమాయక ప్రపంచం నిత్యనాశనమందు పడుటకు జోగుచు మూర్ఖపు అతిశయంతో అర్థములేని ఆనందంలో ముందుకు సాగుతోంది. జన్మనిచ్చిన కన్న తండ్రిని తండ్రిగా దేవునిగా గుర్తించక ఆయనకు దూరమై దిక్కులేని బ్రతుకుతూ ఉందని ఎంతమందికి తెలుసు? ఇది చాలదన్నట్టు దేవుడే లేడనే శాస్త్రవేత్తలు ఒకవైపు, అపవాదిని వాడి క్రియలను లయపరచుటకు, ఈ ప్రపంచాన్ని రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిన లోకరక్షకుడు దేవుని కుమారుడైన యేసుస్వామిపై పగపట్టి ఆయన సిలువ వేయబడలేదని నోరు పారేసుకుంటున్న క్రీస్తు విరోధులు ఒకవైపు, దేవుడు ఉన్నాడని నమ్ముతున్న తమ జన్మలోని కారణం గురించి కానీ, బ్రతుకు పరమార్థం గురించి కానీ, మరణం దాని తరువాత జీవితం గురించి కానీ ఏమాత్రం అవగాహన ఆలోచన లేక, రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని లోకానందంలో మునిగిపోయిన లోకస్తులు ఒకవైపు, క్రీస్తును ఆయన శిలువ మరణ సమాధి పునరుత్థానములను నమ్ముతున్నప్పటికీ తమ క్రియలలో, మాటలలో, తమ హృదయం యొక్క ఆలోచనలలో, తలంపులలో, ఊహలలో ప్రతిక్షణం తప్పులు చేస్తూ ఆయనను మరలా శిలువ వేస్తూ జీవవాక్యమును చేతపట్టుకొని ఆత్మరక్షకులుగా ఈ ప్రపంచ ప్రజల మధ్య జ్యోతులుగా ప్రకాశించవలసి ఉండగా, ఇదేది తమది కానట్టు ఆరిపోయిన దీపాలుగా క్రైస్తవులు ఒకవైపు. ఇలా ప్రతి తరములో, ప్రతి ఒక్కరి విషయములో తండ్రి హృదయం గాయపడిందని ఎవరికి తెలుసు? వారి హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డది అని మన గురించి, మన పిల్లల గురించి ఆయన అన్న మాట, చిన్ననాటి నుండే తన పిల్లలు తనకు దూరం అవుతున్నారని ఆయన పడుతున్న బాధ ఎంతమందికి అర్థమైంది? అందుకే క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలములో తన పిల్లలు తనకు కావాలని తండ్రి అయిన దేవుడు నోరు తెరిచి ప్రతి తల్లిదండ్రులను ఏమని కోరాడో ఒక్కసారి వాక్య భాగాన్ని, భావాన్ని మీరు ఆలోచించండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనములలో ఆయన తల్లిదండ్రులతో మాట్లాడుతూ, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను అని తల్లిదండ్రులకు తమ పిల్లల విషయములో దేవుడిచ్చిన టైం టేబుల్, బాలుడు నడవవలసిన త్రోవను బాల్యమందే వానికి నేర్పుము అని ఆయన చెప్పిన మాట కానీ, మీ పిల్లలను ప్రభు యొక్క బోధలోనూ శిక్షణలోనూ పెంచమని ఆయన ఇచ్చిన ఆజ్ఞ కానీ ఎంతమంది పాటిస్తున్నారో మీరు ఆలోచించండి. దేవుడు ఎంతో ప్రేమతో బహుమానాలుగా గర్భఫలాలను ఇస్తే వారిని మాంసాహారంగా చేసుకుని తింటున్న ఈ మృగాన్ని ఒక్కసారి చూడండి. పసితనంలోనే పిల్లలకి తుపాకీ చేతికిచ్చి తాము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కఠోరమైన శిక్షణ ఇస్తూ చంటి పిల్లలను ఆత్మాహుతులుగా మార్చుతున్న ఉగ్రవాదుల గురించి మీరు విన్నారు. క్రీడలలో పసిడి పథకాల కోసం పసిపిల్లలను క్రీడాకారులుగా తీర్చుటలో వారి గురువులు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు తెలుసు. నటనలో, నాట్యంలో తమ పిల్లలు మొదటి స్థానంలో ఉండాలని పరితపిస్తూ తహతహలాడే తల్లిదండ్రులను మీరు చూశారు. చివరకు క్రైస్తవులు కూడా తమ పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఐపీఎస్లుగా చూడాలని కలలు కంటున్నారు. కానీ మా పిల్లలు దేవుని మనసులో ఆనందాన్ని నింపుతూ అపవాదిపై జయకేతనం ఎగరవేస్తూ అనేక మందిని రక్షించే ఆత్మరక్షకులుగా సమాజంలో నిలవాలని ఏ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారో, ఆశిస్తున్నారో చెప్పండి. అందుకే దేవుడు ఎంతో కాలంగా ప్రతి తరములో కోరుకుంటున్న ఆయన కోరికను, ఆశను తీర్చుటకు మేము సిద్ధపడ్డాం. పసితనం నుంచే దేవుని మహాజ్ఞానంతో వారిని నింపుతూ అపవాదిపై జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో వారిని రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన క్రీస్తు న్యాయకత్వము క్రింద వీర సైనికులుగా తీర్చిదిద్దుతున్నాము.
ఏదెను వనంలో ఆవిరైపోయిన దేవుని ఆశలను తిరిగి ఎన్ని వేల సంవత్సరాల తర్వాత భారతదేశంలోని మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో బ్రదర్ ఆర్ వంశీ గారి శిక్షణ మరియు పర్యవేక్షణలో ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో శాస్త్రవేత్తల జ్ఞానాన్ని తలదన్నే క్రీస్తు జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని తలకిందులు చేసే దైవ జ్ఞానాన్ని ఎంతో మంది పిల్లలు మరియు యవ్వనస్తులు నేర్చుకుంటున్నారు. God has given you such a great body. Make use of it. Don't destroy it unnecessarily. And this body is very great that no man in this world has same fingerprints and iris which is present in our eye. It has different pattern. No man in this world, no two humans will have same iris pattern or same fingerprints. Isn't it a wonder? Many thousands of people are entering into this world and many are leaving this world, but no one in this world has the same fingerprints. This is what wonder is. I'm not speaking about the light invented by Thomas Alva Edison, or I'm not even speaking about the light emitted by the sun. I'm speaking about the light of the world. Now today you decide yourself whether you want to be punished or you want to see the Most High in heaven and have eternal life. Lord Jesus in the history is the one and only person who had proved that there is life after death. Jesus Christ is the only one who can save you. Jesus Christ came to this world to save us. He sacrificed his life to save us from the sin. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ భూమి మీదకి పంపితే, పిల్లలను పెంచితే వారు నా మీదే తిరుగుబడి ఉన్నారంటున్నాడు ఇక్కడ దేవుడు. అంటే దేవుడి మీదే తిరుగుబడి ఉన్నామంట. మనం ఎందుకు పుట్టామో, ఎందుకు వచ్చామో, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక మరణించి పిలవబడని లోకమైన నరకానికి వెళ్ళిపోతాడండి మనిషి. మనం వచ్చింది పరలోకం నుండి అయితే మన పౌరస్థితి పరలోకం అందు ఉన్నదని గ్రహించక మనిషి నరకమని పిలవబడని లోకానికి వెళ్ళిపోతాడండి మనిషి. దేవుడు మనకిచ్చింది ఒక గిఫ్ట్. అదేంటంటే ఈ భూమిలో దేవుడు మనందరినీ పుట్టించడమే దేవుడు ఇచ్చిన మనకి ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ని మనం జాగ్రత్తగా చూసుకోకుండా దాన్ని మనం పాపంలో మూలిగి పడేసుకుంటున్నాం. అలానే దేవుడిచ్చిన జీవితంని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు మనం దాన్ని పాపంలో మూలిగి పడేసుకుంటున్నప్పుడు దేవుడు అప్పుడు ఎంత బాధపడతారు. నా పిల్లలకి ఇంత మంచి జీవితం ఇస్తే వీళ్ళు పాపంలో మూలిగి పడేసుకుంటున్నారు అని దేవుడు బాధపడతారు. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు బాధపడుతున్నారే, మనం అలా చేయకుండా, మనం దాన్ని పాపంలో పడేసుకోకుండా మనం దేవుడు ఇచ్చిన బహుమానంని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మన చేతిలో ఉంటున్నది ఈ బైబిల్ గ్రంథం. మనుషులే చంపుకున్నారు. వారిలో కరువు అయిపోయింది. ఒకటి ప్రేమ, మరొకటి క్షమాపణ. ప్రేమ కనుక ఉంటే ఒకరినొకరు చంపుకునేవారు కాదు. క్షమాపణ ఉంటే ఒకరినొకరు చంపుకునేవారు కాదు. ఆ ప్రేమ, క్షమాపణ కరువు అయిపోయింది. దేశాల మధ్య ప్రేమ లేదు. ఆ దేశంలో ఉంటున్న కుటుంబాలలో గురించి ఆలోచించండి. కుటుంబాల మధ్యలో కూడా ప్రేమ కరువు అయిపోయింది. ఇక మనము ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం, ఐ లవ్ మై కంట్రీ, నేను నా దేశంను ప్రేమించుచున్నాను. చూడండి, అంటే దేశాన్ని ప్రేమించడమా, దేశంలో ఉన్న మనుషులను ప్రేమించడమా? దేశాన్ని ప్రేమించడం, అదేవిధంగా దేశంలో ఉన్న మనుషులను కూడా మనం ప్రేమించాలి. అలా ప్రేమిస్తున్నామా? దేవుడికున్న ఒక గుణమే ప్రేమ. ఆ ప్రేమ కనుక మనలో లేకపోతే మనము దేవుణ్ణி ఎరుగము. கடவுள் எதுக்காக இந்த வசனத்தை உங்களுக்கு கொடுத்தாரு? Why God has given this word to us? எதுக்காக உங்களுக்கு முன்னாடி ஒரு ஆபத்து வந்தா உங்களுக்கு இந்த வசனத்தை தெரிவிச்சாரு? Why very beginning he has given this word to learn? உதாரணமா ரெண்டு ஆபத்துல ஒரு ஆபத்து நடந்துச்சு. For example, there is two kinds of problems we have. First ஆபத்து என்னன்னா, first problem is நோவா காலம்தான். Noah's flood. நோவா காலம்னாவே எல்லாருக்கும் தெரிஞ்ச விஷயம்தான். We all know what happened at the time of Noah. మీ పిల్లలకు ఈ శిక్షణ కావాలంటే పూర్తి వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్, హకీంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 04065554355 మరియు 8106882392.